నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 31 ప్రాజెక్టులకు ఆమోదం. ప్రతిరోజు జీజీహెచ్ కి 3,000కు పైగా ఓపీ. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నజీర్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వరు? ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సూటి ప్రశ్న. నగరంలోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. నాణ్యమైన ఆహారం, పరిసరాల పరిశుభ్రతపై హెచ్చరికలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అలాగే రాజధాని అమరావతి, క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా గుంటూరు జీజీహెచ్ కి ప్రతిరోజు 3,000 మంది ఓపీలు వస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో వైద్యం కోసం 19,000 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు నెలలో 3వ శనివారం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో ఎంతో మంది దాతల సహకారంతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఎయిమ్స్, మణిపాల్, కిమ్స్ శిఖరా లాంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్ని వచ్చినా జీజీహెచ్ కు ఆదరణ తగ్గడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక మంచి టీం లాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతా ఉంది. 3,000 మంది ఓపీ వస్తా ఉన్నారు. పక్కన కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి. ఎయిమ్స్ వచ్చింది, మణిపాల్ వచ్చింది, అలాగే వివిధ కొత్త కిమ్స్ వచ్చింది, కిమ్స్ చక్రా వచ్చింది, ఒమేగా వచ్చింది. ఇటువంటి ఎన్ని హాస్పిటల్స్ గుంటూరు చుట్టుపక్కల వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ డాక్టర్ల కమిట్మెంట్ అలాగే గుంటూరులో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటకు వినియోగిస్తున్న సామగ్రి ఎలా ఉంది తదితర అంశాలను చెక్ చేశారు. పలు హోటల్స్లో నాణ్యత లేని ఆహారంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన బేక్డ్ ఫుడ్ను గుర్తించి వాటిని ల్యాబ్ టెస్టుకు పంపారు. అలాగే హోటల్స్లో తప్పనిసరిగా శుభ్రతను పాటించాలని అధికారులు సూచించారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనితతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. తాడేపల్లి నివాసం సహా 3 చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆర్డర్ని ఉపసంహరించుకోవాలన్నా చేయండి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. హిందూ దేశంగానే భారత్ను చూడాలనుకుంటే
ఆర్టికల్ 14, 15ని రద్దు చేయాలని సూచించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఈ దేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగానే మనం పరిపాలించదలుచుకుంటే భారతదేశం హిందూ దేశంగానే ఉంటదని చెప్పి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆర్టికల్ 25ని రద్దు చేసి భారత ప్రజలు హిందూ మత విశ్వాసాలకు లోబడి ఉండడం తప్ప మరో మతం ఎన్నుకునే స్వేచ్ఛ లేదని చెప్పి ఆర్టికల్ 14, 15 రద్దు చేసి మీరు నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దేశ ప్రజలు మీరు అనుకున్న హిందూ విశ్వాసానికి అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అది న్యాయం అవుతే, అది ధర్మం అవుతే, రాజ్యాంగంలో ప్రస్తుతం పేర్కొన్న చట్టాలను ఉల్లంఘించడం కంటే ఆ రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు మీకు ఇబ్బందిగా ఉంటే, రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు ఇవి మత మార్పిడిలకి కేంద్రంగా ఉన్నాయని మీరు భావించుకుంటే మీరు ఆ చట్టాలను తీసేయండి. అప్పుడు అందరు కలిసి ఏ విశ్వాసానికి అనుగుణంగా ఉండాలో ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆర్టికల్ 25ని, ఆర్టికల్ 14, 15ని రద్దన్న చేయండి, లేదా రాష్ట్రపతి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం జీజీహెచ్లో నిర్వహించారు. జీజీహెచ్ డాక్టర్ల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం వార్తా సేకరణలో నిమగ్నమై తమ ఆరోగ్యాలను జర్నలిస్ట్ సోదరులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమాజానికి ఎంతో అవసరమైన జర్నలిస్ట్ సోదరులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవుల రంగారావు, మాజీ కార్పొరేటర్ పోతురాజు సమత, ఏపీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. మొన్న కరోనా లాంటి సమయంలో కూడా ఎన్నో సేవలు అందించినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల మరింత అవగాహన పెంచుకునేటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, వాళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే మొన్నే మాకు అత్యంత ఆప్తుడు సోదరుడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి వెంకటరత్న గారు మెడికల్ క్యాంపు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు జరుపుకోవడం నాకు కూడా ఆనందంగా ఉంది. నేను దాదాపు నాకు మెడిసిన్ అయిన దగ్గర నుంచి ఎన్నో వేల క్యాంపులు, మెడికల్ క్యాంపులు అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా చేస్తూ వచ్చాను. అసలు వరల్డ్ హెల్త్ డే అంటే WHO ఇవాళ ఏప్రిల్ 7న ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఇప్పుడు జీఎస్ సూపరింటెండెంట్గా మన మీడియా మిత్రులందరూ కూడా, ఎందుకంటే నేను సూపరింటెండెంట్గా వచ్చిన దగ్గర నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా సహకరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 10వ రాష్ట్ర సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లైంగిక వేధింపుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రామిక మహిళా సభ్యులకు పని భద్రత కల్పించాలని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సదస్సులో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రమణ, ప్రసన్న, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాలు సవరణ జరగలేదు. ఏళ్ల తరబడి వేతనాలు సవరణ జరగలేదు. ఈరోజు అనేక ఫ్యాక్టరీలో లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలోనే పని గంటలను పెంచే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉపాధి లేమి ఒకవైపు నుంటే బార్గానింగ్ చేసే కెపాసిటీ కూడా కార్మిక వర్గానికి తగ్గుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి సమస్యలు మీద ఈరోజు ఆఖరికి ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం యొక్క ప్రభావం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల మీద గుమ్మంలోకి ఆ యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత వస్తూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి పర్యవసానాలు మహిళల యొక్క ఆరోగ్యం మీద పడతా ఉంది. శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మహిళలు ఇంట్లోనే కాదు బయట కూడా పనిచేసే క్రమంలో అనేక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు అనేక పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను కూడా అధిగమించి చేయటానికి ఈ శ్రామిక మహిళా సదస్సు పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఇవాళ చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లు మహిళలు రాత్రిపూట కూడా పనిచేయాలి అని. మహిళలు పగలు పనిచేయడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో మహిళలు రాత్రిపూట పనిచేయడం అనేది చాలా ఇబ్బందికరం. ప్రభుత్వాలు ఆ రకమైన శ్రద్ధ తీసుకొని ఉంటే మహిళలు పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. సమాన పనికి సమాన వేతనం వల్ల అదే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఇట్లాంటివన్నీ కూడా ఈ సదస్సులో చర్చించబోతా ఉన్నారు. ఈ రోజు గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో చేయూత ఫౌండేషన్ నిర్వహించిన 60,000 విలువ చేసే వంట సామాగ్రి వితరణ కార్యక్రమానికి హరీష్ బేతా హాజరయ్యారు.
నగరంలో అనాథ శవాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం, వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి లక్షలాది అన్నార్థులకు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 150 మంది మహిళలకు శిక్షణ అందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్టుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండగా నిలుస్తుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ హరీష్ బేతా పేర్కొన్నారు. నగరంలో అతి పేదలకు తోడ్పడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవా సంస్థలకు తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. ఇటీవలనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ పొందిన పోలూరి వీరారెడ్డి తన విశ్రాంత జీవితాన్ని సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం, 60,000 రూపాయలు విలువ చేసే వంట సామగ్రిని తమ మిత్రుల సహకారంతో కోవిడ్ ఫైటర్స్కు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జయిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విశ్రాంత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలూరి వీరారెడ్డి, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ ఫైటర్స్ అంటే నిజంగా వాళ్ళు దేవుళ్ళ. కోవిడ్ సెకండ్ వేవ్లో నేను మహారాష్ట్ర నాగ్పూర్లో పనిచేసేవాడిని. అప్పుడు నాగ్పూర్ వాజ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ సిటీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆస్ట్రేలియాలో ఒక టీవీ ఛానల్లో నాగ్పూర్ గురించి చూపించారు. అంతమంది రోజుకి ఎంతోమంది చనిపోయేవారు. ఇందాక ఆయన చెప్పినట్టు లక్ష్మణ్ రెడ్డి గారు చాలామంది శవాలు తీసుకెళ్లకుండా అలా వదిలేసేవారు. సో దహన కార్యక్రమాలు కూడా జరగకుండా అలా ఉండిపోయేవి అనాథ ప్రేతల్లా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక గౌరవప్రదమైన దహన కార్యక్రమం చనిపోయిన వాళ్ళు చేపట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా గొప్ప పని చేశారు. దేవుడు మీకు ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఇవ్వాలని, ఆ భాగ్యాన్ని మీకు కల్పించాలని కోరుకుంటున్నా. సో ఈ చారిటీ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, మన కోవిడ్ ఫైటర్స్ కానీ ఒక గ్రూపుల్లో మెసేజ్ పెట్టా, ఇట్లా ఉంది చారిటబుల్ ట్రస్ట్ దే ఆర్ మెయింటైనింగ్. వాళ్ళు 3,000-4,000 మంది శవాలని, అనాథ శవాలని కోవిడ్ టైంలో చేశారు. చాలా ట్రాన్స్పరెంట్గా, హానెస్టీగా చేశారు. తర్వాత ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇట్లా వెహికల్ ఏమో ఇచ్చారని చెప్పి పెట్టా. నేను ఐ వాంట్ టు డొనేట్ 10,000 ఫర్ ది ప్రోగ్రామ్. టోటల్ కాస్ట్ 60,000 నేను పెట్టా. స్పాంటేనియస్గా నేను పెట్టిన ఒక పావు గంటకే ఒక అతను, యాక్చువల్గా నా పేరు తెలుసు కానీ మనిషి ఇప్పుడు తెలియదు, ఇంకా ఫోటో పంపిస్తామని చెప్పా. షణ్ముఖ అని, పెళ్లి కాలేదు అబ్బాయికి, హైదరాబాద్ మా బ్యాంకులో డేటా సెంటర్లో పనిచేస్తున్నాడు. సార్ ఇంకెవరిని అడగబాకండి, మీరు 10,000 అన్నారు కదా, మిగతా అంతా నేను ఇచ్చేస్తాను 50,000 అని చెప్పాడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నర్సరావుపేట బైపాస్ రోడ్ జొన్నలగడ్డ హోల్సేల్ ఉల్లిపాయల దుకాణంలో ఉల్లిపాయలు కొందామని లోపలికి వెళ్లి వచ్చేలోపు చోరీ జరిగింది. వేములూరుపాడుకు చెందిన వ్యక్తి స్కూటీలో ఉన్న 5 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. సీసీ ఫుటేజ్లో ఉన్న రికార్డైన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన రాష్ట్ర సదస్సు అరండల్పేటలో జరిగింది. హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సులో నేషనల్ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒక జిల్లాలో హ్యూమన్ రైట్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదవారు ఎవరైనా ఉంటే వారికి లీగల్ సర్వీసెస్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ రోజు వారాహి ట్రేడింగ్ వ్యాపారంలో నష్టపోయిన బాధితులు తమను సంప్రదించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జె శ్రీనివాసరావు, సుబ్బారావు, బ్రహ్మారెడ్డి, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మందికి ఎవరైతే హ్యూమన్ రైట్స్ మీద హక్కులు కోల్పోతున్నారో, ఎవరికైతే ఎక్కడైతే హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందో వారందరికీ కూడా మేము హ్యూమన్ రైట్స్ మీద మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి యొక్క హక్కులు భంగం కలగకుండా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లీగల్గా మేము సపోర్టు ఎవరికైతే అనాథలుగా ఎవరైతే ఉన్నారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఉచిత లీగల్ సర్వీస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. సో అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ అనే మంత్లీ మ్యాగజైన్ ద్వారా మేము అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ మీద పూర్తి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సారియం ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ స్టేట్ ఎలక్షన్ ఓట్ పోలింగ్ ఎస్పీఎన్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. టోటల్ సన్ రైజ్ ప్యానెల్ భారీ మెజార్టీతో గెలుపొందింది. ప్రెసిడెంట్ గా ఒప్పుటూరి సాంబశివరావు,
వైస్ ప్రెసిడెంట్స్ గా ఆంధ్రరత్న సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత కొమ్మాలపాటి శ్రీనివాసరావు, జీకేఎస్ ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ గా గౌరీశంకర్, నేరెళ్ల ఏడుకొండలు, ట్రెజరర్ గా సాంబశివరావు, ఈసీ నంబర్స్ గా కోట శ్రీనివాసరావు, దగ్గుబాటి రాఘవయ్య, బచ్చు వెంకట శ్రీనివాసరావు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఎలక్షన్ కమిషనర్ పెరుమాల శంకర్, న్యాయ నిర్ణేతలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏల్చూరి వెంకటేశ్వర్లు, నంబూరి సుబ్బారావు, ప్రగతి వెంకటేశ్వరరావు, దేవరశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం కొమ్మలపాటి గోపాలకృష్ణ, ఏల్చూరి వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త బుల్లెట్ సుబ్బారావు సన్ రైజ్ టీంను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్యానెల్ టీం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీ సమస్యలను సంఘటితంగా, న్యాయబద్దంగా, ధర్మబద్దంగా దారి చూపి ప్రతి సభ్యునికి తగిన న్యాయాన్ని చేకూరుస్తామని అన్నారు. అనంతరం టీం సభ్యులు గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ నీరజ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నీరజ్ కుమార్ మాట్లాడుతూ అన్ని విధాల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు సహాయ సహకారాలు, సంపూర్ణ మద్దతు ఎల్లవేళ్లా అందిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రముఖ కాటన్ వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత తలెత్తకుండా చూసేందుకు ఇప్పటికే 2.7 కోట్ల అంచనాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి ప్రాంతానికి సమృద్దిగా నీరు అందడమే ఈ యాక్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ నన్నపనేని విజయలక్ష్మి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. అరుంధతి నగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తిరువల్లూరు పద్మ, లక్ష్మాచారి, లీలా, లక్ష్మి, విజయబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం, 31 ప్రాజెక్టులకు ఆమోదం. ప్రతిరోజు జీజీహెచ్కి 3,000కు పైగా ఓపీ, పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నజీర్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వరు? ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సూటి ప్రశ్న. నగరంలోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు, నాణ్యమైన ఆహారం, పరిసరాల పరిశుభ్రతపై హెచ్చరికలు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.